హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాక్ అనే తమిళ్ సినిమా చూశాను. ఇది తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ తెలుగు తమిళ్లో నిన్న శుక్రవారం రిలీజ్ అయింది. తెలుగులో టైటిల్ వచ్చి బాక్. ఈ సినిమాలో తమన్నా, రాశి ఖన్నా మెయిన్ లీడ్. సుందర్ అనే తమిళ్ హీరో ఉన్నాడు, అతనే డైరెక్టర్ కూడా. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి సుందర్ అనే అతను లాయర్ అన్నమాట. అతని చెల్లెలు తమన్నా. అయితే ఒకరోజు తన చెల్లెలు చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని కబురు వస్తుంది పోలీసుల నుంచి. దాంతో వెళ్తాడు. అసలు వాళ్ళ చెల్లెలు ఎందుకు చచ్చిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, వాళ్ళ హస్బెండ్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఏంది, వాళ్ళ పిల్లలు ఏమయ్యారు అనేదే మిగతా స్టోరీ లైన్. ఈ కథలోకి బాక్ అనే ఆ దెయ్యం ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనేది ఈ సినిమా స్టోరీ లైను. మూవీ వచ్చేసి పర్లేదు, బాగుంది. అంటే రొటీన్ స్టోరీ ఉంటుంది. ఒకళ్ళు చంపేయడం, మళ్ళీ ఆత్మ అవ్వడం, వాళ్ళని చంపడము. కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇంకో ఆత్మ ఉంటుంది. సేమ్ మీకు ముని, కాంచన, లారెన్స్ తీసే సినిమా లాగా ఇతను కూడా సేమ్ ఆ మోడల్లోనే తీస్తున్నాడు. కాకపోతే విజువల్స్ అయితే సూపర్ ఉంటాయి. లాస్ట్ 30 minutes అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఫైట్ 2 దెయ్యాల మధ్య ప్లస్ మళ్ళీ అమ్మవారు రావడం కానీ అది మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ విజువల్స్ అయితే థియేటర్లో చూస్తేనే ఆ విజువల్స్ బాగా హైలైట్ అవుతుంది. మిగతా అంత పర్లేదు. అయితే ఈసారి ఇందులో కొత్తగా ఏంటంటే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, కోవేశ్వరాల్ మన తెలుగు వాళ్ళనే పెట్టిండు కమెడియన్స్గా. కామెడీ కూడా అక్కడక్కడ ఓకే, కామెడీ బాగే ఉంది. కామెడీ కూడా బాగే ఉంది. యాక్టింగ్ పర్పస్ కింద అందరూ బాగా యాక్ట్ చేశారు. ఇంకా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా గ్రాఫిక్ అయితే ఎక్సలెంట్. లాస్ట్ 30 minutes అయితే చాలా, ఇంకా మీకు హనుమాన్ చూసాం కదా, మన హనుమాన్ ఆ టైప్లో దానికి డబల్ ఉంటుంది గ్రాఫిక్. హర్రర్ అయితే లాస్ట్లో భయం అనిపిస్తుంది. ఎక్కువ హర్రర్ మూవీస్ చూసే వాళ్ళకి అంత అనిపించదు. ఎవరైతే హర్రర్ మూవీస్ చూడకుండా మామూలుగా అప్పుడప్పుడు చూసే వాళ్ళకైతే భయం అనిపిస్తుంది. నాకైతే మూవీ నచ్చింది, పర్లేదు, చూడొచ్చు. మెయిన్ థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే లాస్ట్ 30 minutesది ఆ ఫైట్ కానీ చాలా బాగుంటుంది. అది ఫోన్లో చూస్తే అంత మజా రాదు, ఓటీటీలో చూస్తే. థియేటర్లో చూస్తేనే చాలా మజా వస్తుంది. కాకపోతే రొటీన్ స్టోరీ, కానీ లాస్ట్ 30 minutes కోసమైతే సినిమా థియేటర్లో చూడాలి. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకా ఏమైనా మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.